శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గీసుకొండ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకుడండి. నా పేరు జాగర్లపూడి అయ్యప్ప శర్మ. ఈ యొక్క పంచముఖి అవతారం గురించి, ఈ స్వామివారు పంచముఖి అవతారాన్ని ఎలా పొందాడు అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు వివరించి చెప్తున్నాను, వినండి. జై శ్రీరామ్. ఈ యొక్క స్వామివారు పంచముఖి అవతారాన్ని ఎలా పొందాడంటే, మైరావణ అనే రాక్షసుని సంహరించడానికి ఈ పంచముఖి అవతారాన్ని పొందుతాడండి. అయితే ఈ మైరావణ అనేవాడు ఎవరు అనేది చాలా వరకు అందరికీ కూడా తెలియదు. అయితే ఈ మైరావణ అనేవాడు రావణాసుని యొక్క మేనమామనండి. సముద్ర గర్భంలో 7 సముద్రాలకు అధిపతి అయినవాడు ఈ యొక్క మైరావణుడు. పంచభూతాలు తన ఆధీనంలో ఉంటాయి అన్నట్టు. అయితే మైరావణి యొక్క తన యొక్క చెల్లె ఆ బ్రహ్మదేవుడు అనుగ్రహం వల్ల ఒక కుమారుణ్ణి కంటుంది. అయితే ఆ బ్రహ్మదేవుడు అనుగ్రహం వల్ల తన యొక్క కుమారుడికి ఈ యొక్క 7 సముద్రాలకు రాజు అవుతాడు అని చెప్పి అనుగ్రహం వస్తుందండి. రావడం వల్ల ఈ మైరావణ అనేవాడు నాన్ను మించిన వాడవుతాడు కదా అని చెప్పి తన యొక్క చెల్లెను తన యొక్క అల్లుణ్ణి కూడా ఇద్దరిని కూడా తీసుకుపోయి ఆ యొక్క కారాగృహంలో బంధిస్తాడు. రాక్షసుల చేత ఉంచుతాడండి వాళ్ళిద్దరిని కూడా. అదేవిధంగా ఈ యొక్క ఒకానొక సమయంలో ఈ రామలక్ష్మణులు ఇద్దరు కూడా సీతమ్మ వారిని జాడ తెలుసుకునేటకు ఈ యొక్క సముద్ర గర్భం దగ్గరికి వచ్చేసరికల్లా ఆ ఆంజనేయ స్వామి లంకకు పోయి సీతమ్మ తల్లి అశోకవనంలో లంకలో ఉంది అని చెప్పి రామచంద్రమూర్తి చెప్తాడు. కావున ఈ యొక్క సముద్రాన్ని దాటిపోదామని చెప్పి ఆ రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆ యొక్క తపస్సు చేసుకుంటూ అక్కడ కూర్చున్నారండి. ఇదే విధంగా ఈ యొక్క లక్ష్మణుడు ఈ యొక్క రావణాసురుడు ఈ మైరావణి యొక్క అల్లుడు కావున ఈ మైరావణి దగ్గరికి వచ్చి ఇలా చెప్తున్నాడు, మామ ఎలా చేసి ఆ యొక్క రామలక్ష్మణుని ఇద్దరిని కూడా నీవే సంహరించాలని చెప్పి కోరుకుంటారండి. కోరుకునేసరికల్లా అల్లుడు వచ్చి నా దగ్గర కోరుకున్నాడు కదా, సరే నేను ఆ కోరికను తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి ఆ యొక్క రావణాసురుడు చెప్తాడు. చెప్పి ఈ యొక్క మైరావణుడు ఈ యొక్క రామలక్ష్మణులు ఇద్దరు కూడా హనుమంతుని యొక్క తన యొక్క తోకతోటి ఒక గృహాన్ని నిర్మించి ఆ రామలక్ష్మణుని ఇద్దరిని కూడా దాంట్లో ఉంచుకుంటాడండి. దానికి కాపలిగా ఈ యొక్క హనుమంతుడు ఉంటాడు. అయితే ఈ యొక్క మైరావణుడు ఈ యొక్క హనుమంతుని దగ్గరికి విభీషణి అవతారం అంటే ఒక మాయారూపాన్ని పొంది ఈ యొక్క ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, నాయన నేను రామలక్ష్మణ్ ఇద్దరితో కూడా ఈ రాత్రి వేళ కూర్చొని మాట్లాడాలని చెప్పి ఒక పని మీద వచ్చాను, వాళ్ళిద్దరిని మాట్లాడతానని చెప్పి అనేసరికల్లా విభీషణుడు తన స్నేహితుడే కదా అని చెప్పి ఈ ఆంజనేయ స్వామి పక్కకు తప్పుకుంటాడు. ఈ యొక్క మైరావణుడు మాయారూపంలో ఉన్నాడు కాబట్టి, విభీషణ అవతారంలో ఉన్నాడు కాబట్టి ఆ రామలక్ష్మణ ఇద్దరి దగ్గర పోయి ఒక మాయామంత్రాన్ని చదివి ఇద్దరిని కూడా చిన్నగా చేసుకొని తన ఖడ్గంలో బంధించుకొని సముద్రంలోకి వెళ్ళిపోతాడు. ఇంతలోపు నిజంగానే విభీషణుడు ఈ యొక్క గృహం దగ్గరికి వచ్చి ఆంజనేయ స్వామితో ఇలా అంటాడు, నాయన నేను ఆ యొక్క రామలక్ష్మణులతో మాట్లాడటకు వచ్చాననేసరికల్లా అప్పుడు అంటాడు కదా ఆంజనేయ స్వామి, ఓయి మాయావి, నీవు ఇంతకుముందే వచ్చిపోయావు, ఇప్పుడు నువ్వు వచ్చిన వాడివి రాక్షసుడు అని చెప్పి ఆ యొక్క విభీషణుడి మీదకి యుద్ధానికి దిగేసరికల్లా అప్పుడు ఆ విభీషణుడు అంటాడు, నాయన నిజంగా ఆ యొక్క ఇంతకుముందు నేనైతే రాలేదు, అందులో ఉన్నది రామలక్ష్మణులు లోపల ఉన్నారా లేదా ఒకసారి పోయి నువ్వే పోయి చూసిరా నాయన అనేసరికల్లా వెంటనే ఈ ఆంజనేయ స్వామి లోపల గృహంలోకి పోయి చూసేసరికల్లా రామలక్ష్మణులు ఎవరు కూడా ఉండరు అక్కడ. అనేసరికల్లా బయటికి వచ్చి చెప్పేసరికల్లా అప్పుడు ఆ విభీషణుడు అంటాడు కదా, నాయన సముద్ర గర్భంలో ఆ యొక్క మైరావణ అనే రాక్షసుడు రామనాసుని యొక్క మేనమామ ఇంతకుముందు ఆయననే వచ్చి ఈ రామలక్ష్మణుని ఇద్దరు కూడా బంధించి తీసుకుని పోవచ్చు అనేసరికల్లా అప్పుడు ఆ యొక్క మైరావుని ఎలా చంపాలి, అక్కడి నుంచి ఎలా విడిపించాలని చెప్పి ఈ యొక్క ఆంజనేయ స్వామి సముద్రంలోకి దిగి అనేక విధంగా కూడా వెతుకుతాడు, కానీ కూడా తెలియదు. ఇంతలో పైకి వచ్చి ఈ విభీషణ్ని అడుగుతాడన్నట్టు, మరి ఎలా చేయాలనేసరికల్లా అప్పుడు అంటాడు కదా, నాయన నీవు మైరావణ్ణి చంపడానికి పంచభూతాలు నీ ఆధీనానికి రావాలి. ఆ పంచభూతాలు కనుక నీ ఆధీనంలోకి వస్తే మాత్రం నీవు మైరావణుని నీకు దొరుకుతాడు, నీవు వాడిని చంపగలుగుతావు అనేసరికల్లా అప్పుడు ఆ యొక్క ఆంజనేయ స్వామి ఆ యొక్క పర్వత శిఖరంపై కూర్చొని ఘోర తపస్సు చేసి ఆ సూర్య భగవాన్ దగ్గర వరమని పొందుతాడు. అప్పుడు వస్తుందండి ఈ యొక్క పంచముఖి అవతారము. పైకి హయగ్రీవుడు, దక్షిణంగా లక్ష్మీనరసింహస్వామి, ఉత్తరంగా వరాహావతారము, వెనక భాగం వచ్చేసి గరుత్మంతుడు, ఎదురుగా ఆంజనేయ స్వామి. ఈ పంచభూతాలు ఈ యొక్క పంచముఖ అవతారాన్ని పొంది ఆ సముద్ర గర్భంలోకి పోయి మైరావుణ్ణి చంపి ఆ రామలక్ష్మణుని ఇద్దరిని కూడా పైకి తీసుకుని వచ్చి వారిద్దరిని కూడా సుఖంగా ఉంచుతాడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.